ఖమ్మం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియ గందరగోళంగా మారడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడం, ఫారాలు నింపడంలో సాంకేతిక ఇతర సమస్యలు ఎదురవుతుండటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు అన్ని చోట్ల ఈ సమస్య తీవ్రంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ సంబంధించి గందరగోళం ఏర్పడుతుంది. ప్రధానంగా ఫామ్స్ ఏదైతే ఓటర్లకు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్స్ ఉన్నాయో ఆ ఫామ్స్ నింపే క్రమంలో చాలా వరకు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్లో కొన్ని డివిజన్లలో విజిట్ చేసే ప్రయత్నం సంబంధించి చేస్తున్నాం. చాలా వరకు సంబంధించి ఓటర్స్ ఫామ్స్ ఫిలప్ చేసే క్రమంలోనే ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. ఓటరు జాబితా పారదర్శక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఈ సర్వే సంబంధించి చేస్తుంది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబంలో కూడా ఓటర్ వివరాలకు సంబంధించి సేకరణ కార్యక్రమాన్ని బిఎల్ఓలు కూడా చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాకు సంబంధించి చూస్తే ఖమ్మం జిల్లాలో 98% వరకు కూడా ఈ ఎన్యుమరేషన్ ఫారమ్స్ కూడా పంపిణీ ప్రక్రియ పూర్తయింది. దీంతో అందరూ ఫామ్స్ సంబంధించి ఫిలప్ చేసే కార్యక్రమం సంబంధించి నడుస్తుంది. ఇదే పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. చాలా వరకు ఈ నింపే క్రమంలోనే కొంత అయోమయం చెందుతున్నారు. చాలా వరకు గందరగోళం ఏర్పడుతుంది. ఓటర్లు 2-3 సార్లు కూడా ఈ డివిజన్లలో పోలింగ్ బూతుల వద్ద కూడా ఓటర్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఫామ్స్ సంబంధించి కొందరు నింపడానికి ఇక్కడ ఓటర్స్ సంబంధించి వచ్చారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పంపిణీ ఈ ఫిలప్ చేసే కార్యక్రమం సంబంధించి ఏ విధంగా ఉంది, అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా? నా పేరు రఘురామ్ అండి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను 2 సార్లు వేశాను. 2014లో వేశాను, కానీ అంతకుముందు వివరాలు అడిగేసరికి నేను ఈ ఫామ్స్ నింపడానికి వచ్చాను. కాకపోతే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ బాక్స్ 1, బాక్స్ 2 మెన్షన్ చేశారు, కానీ అసలైన ఫామ్లోకి వస్తే ఆ ఫామ్లో బాక్స్ 1 అండ్ బాక్స్ 2 అని మెన్షన్ చేయలేదు. కొద్దిగా అయోమయ పరిస్థితి ఉంది. కొద్దిగా సమయం పడుతుంది. ఆ అప్లికేషన్ ఫిల్ చేయడానికి అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ పడుతుంది. అది కూడా బిఎల్ఓ వాళ్ళ సహకారం లేకుండా ఎవరు ఫామ్ వాళ్ళు ఫిల్ చేయలేకపోతున్నారు. అదొక కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంది. అంటే ఇప్పుడు మీ దానికి సంబంధించి ఓటర్ ఇన్ని 3 ఫామ్స్ తీసుకున్నారు, ఆల్రెడీ ఈ ఫామ్స్ కూడా ఫిలప్ చేశారు. అంటే ఏమైంది దీనికి సంబంధించి? ఈ ఫామ్ నేను అన్ని వివరాలు తెలుసుకొని ఫిల్ చేశాను, అయినా కానీ తప్పులు వచ్చాయి. కానీ మళ్ళీ తిరిగి కరెక్ట్ చేసుకోవడానికి నా దగ్గర ఇంకో ఫామ్ లేదు, జిరాక్స్ తీయాల్సి వచ్చింది. ఈ ఎస్ఐఆర్ సంబంధించి ఈ ఫామ్స్ సంబంధించి ఎన్యుమరేషన్ ఫారమ్స్ తీసుకొని కూడా దాన్ని ఫిలప్ చేసే కార్యక్రమం సంబంధించి చేశారు. అంటే కొంత ఈ బాక్స్ సంబంధించి డెమో దాంట్లో ఇచ్చిన దాంట్లో బాక్స్ 1, బాక్స్ 2 అనే సంబంధించి ఇందులో పెట్టడం జరిగింది. కానీ ఫామ్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ బాక్స్ 1, బాక్స్ 2 వేయకపోవడంతో కూడా ఇది కొంత కన్ఫ్యూజన్ అయ్యి రాంగ్గా ఫిలప్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. చాలా వరకు ఇక్కడే ఇదే మెయిన్ కన్ఫ్యూజన్ అయింది. అదేవిధంగా 2002 సంబంధించి కూడా వాటికి సంబంధించి ఓటుకు సంబంధించి ఒకవేళ వినియోగించుకోకపోతే ఏ విధంగా ఇక్కడ ఫిలప్ చేయాలన్నది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉందన్నది కూడా చెప్తున్నారు. అంటే ఫామ్స్ నింపే దగ్గరనే కొంత కన్ఫ్యూజన్ అవుతుంది. ఇదే కొంత గందరగోళం అవుతున్న నేపథ్యంలో ఇంకొంత బిఎల్ఓలకు అవగాహన కార్యక్రమాలు చేపడితే బాగుండేది అనే ఒక వాదన సంబంధించి వస్తుంది. మొత్తానికి మాత్రం సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎస్ఐఆర్ సంబంధించి ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీ ప్రక్రియ కొంత గందరగోళంగా ఏర్పడిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.